హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చిన్న టమాటాలతోటి చట్నీ చేసుకుందాము. హెల్త్కి చాలా మంచిదంట. మరి బీపీ షుగర్ ఏయున్నా లేకపోయినా మంచిదంట. చూసేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. చిన్న టమాటాలు ఇవి మనకి చిన్నప్పుడు బాగా దొరికాయి. ఇళ్ళల్లో బాగా వేసుకునేవాళ్ళు. మరి చేల్లో కూడా అక్కడక్కడ బాగా రోడ్లమ్మటే పండేవి. ఈ చిన్న టమాటాలు హెల్త్కి చాలా మంచిదంటండి. వీటి విత్తనం దొరికితే మాత్రం అస్సలు పోగొట్టుకాకండి. తెచ్చేసుకోండి. అయితే కుప్పలు కుప్పలు కాస్తాయి చెట్టు నిండా. ఒక చెట్టు పెద్దదవుతుంది, పెద్ద పెద్దగా అయ్యి మంచిగా బాగా కాస్తాయి. కానీ చాలా మంచిదంట. వీటిని మనం ఈరోజు పచ్చడి చేసుకుందాము. టమాటాలు పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకుందాము. ఇది తొడియాలైతే తీయకూడదంట. తీయకుండా మంచిగా వీడియో చూసేసేయండి. తీయకుండానే మంచిగా మగ్గబెట్టేసుకొని పచ్చడి చేసుకుందాం. సరే, ఎంత బాగున్నాయో. ఉప్పు పసుపు వేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి. దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను, కొద్దిగా నూనె వేసి వేయించుతున్నాను. వేగిన తర్వాత రెండు కలిపి రోట్లో నూరుకుంటే చాలా మంచిదండి. టమాటాలు ఇట్లా మగ్గబెట్టుకోవాలి. ఇక పచ్చిమిర్చి అయితే మగ్గబెట్టాను. ఇక ఇప్పుడు ఎల్లిపాయలు ఇక రోట్లో వేసి నూరుకుందాం. కష్టపడి పచ్చడి అయితే నూరాను. ఏదైతే ఇక ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఇది చాలా రోట్లో నూరుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అన్నీ మనం మిక్సీలో పట్టుకోకుండా ఇలా అప్పుడప్పుడు కొద్దిగా కష్టపడదాము. మొత్తం మెత్తగా నూరు తాలింపు వేసుకోవడమే. సరే, అది కూడా చూపిస్తాం ప్రాసెస్, తాలింపు వేసేది కూడా. ఈ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి వేడివేడిగా నెయ్యి వేసుకుని మామూలుగా ఇలా లాగిచ్చినా చాలా బాగుంటుంది. ఉత్తపప్పు వేసుకుంటే మస్తు ఉంటుంది. చేనికి వెళ్ళే వాళ్ళు అక్కాయలు మంచిగా తింటారు కదా. ఉత్తపప్పు వేసుకొని చట్నీ వేసుకొని పనవేరుగల పచ్చళ్ళు ఇలా మస్తు ఉంటాయి. టమాటా పచ్చిమిర్చి పచ్చడి.